ఓకే. అనుపమ గారు ఇంతకు ముందు మీరేం చెప్పలేననేవారు చూసారా? ఇప్పుడు రాసుకోవడం వల్ల బానే చెప్తున్నారు. అంటే మనం ఇందులో కృష్ణమూర్తి గారి టాపిక్ అండి అంత సులువుగా మన అలవాట్లో లేదు గనక అతి జాగరూకతతో వింటేనే గాని అర్థమవుతుంది. జనార్దన్ గారు మీకు అర్థమైందా? అమ్మగారు అర్థమైంది అమ్మగారు. అది అంటే మనం ప్రతి నిత్యము ఎరుకతో ఆయన ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే మనసును అందువల్ల స్లో డౌన్ చేయడం మన ప్రయత్నం లేకుండా ఏదైనా ఆబ్జెక్ట్ ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే మనసు స్లో అయిపోతుంది. అయితే ఇది ప్రాక్టికల్ గా అవునమ్మా, మనం ఆ విధంగానే ఆ, చెప్పండి చెప్పండి. ఆ ఆ విధంగాన మైండ్ చేయగలం గానీ, అంటే కంట్రోల్ అనే పదం అనేది ఉండకూడదు. ఆ, అంటే అణిచేయడం వల్ల అవ్వదండి. కంట్రోలింగ్ చేస్తే గుర్తింపు. ఆ, మీ మైక్ మళ్ళీ వినబట్టం లేదు. అమ్మా, జనార్దన్ గారు ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారండి, ఆ పిల్లని అణిచేశారనుకోండి ఇంకా పవర్ఫుల్ అయిపోతుంది పెంకితనం కదా. మనసు అలాంటిదే. అవునమ్మా. ఇప్పుడు ఆ చిన్న పిల్ల ఉంది కదా, మీ 3 ఏళ్ల పిల్ల, అణిచేసి నువ్వు ఇలాగే కూర్చో అని చెప్పారనుకోండి ఆ పిల్ల ఇంకా పెంకితనం చేస్తుంది. అలా కాకుండా అవగాహనతోటి మనం దాన్ని బయటపడగలం మనస్సు యొక్క ఆ స్థితుల నుంచి కదా. అణిచేయడం వల్ల కాదు. అవునమ్మా. ఉం. సో అందరికీ అర్థమైంది కదా. సాంబశివరావు గారు మీరు రావడం సంతోషం, రోజు రండి. రేపు ఆ ఫ్రైడే శుష్క వేదాంత తమో భాస్కరం అన్న గ్రంథం మలయాళ స్వామి రాసింది చదువుతున్నాం. శుష్క వేదాంత తమో భాస్కరం. రేపమ్మా. రేపును ఫ్రైడే అలాగే నేను అలా అనకాపల్లి వస్తాను సార్ వెళ్తాను. రోజు. ఫ్రైడే సెలవు ఉంటుంది, నేను అనకాపల్లి వెళ్తాను. అవును. అక్కడ ఈఎస్కి తర్వాత అలాగే మళ్ళీ కంటిన్యూస్ సండే కూడా ఉంటుంది. అంటే 3 days శుష్క అలాగే వేదాంత సార్ తమో భాస్కరం. వస్తుంటాను. మండే ట్యూస్డే వెడ్నెస్డే కృష్ణమూర్తి గారివి. 3 days శుష్క వేదాంత తమో భాస్కరం అదే అవుతుంది. ఓకే. అలాగే. సో ఇప్పుడు థ్యాంక్ యూ సార్. అందరికి రాధ గారు మీరు ఏమైనా మాట్లాడతారా? రాధ గారు ఫ్రమ్ హైదరాబాద్, చాలా రోజులకి వచ్చారు మళ్ళీ. లేదమ్మా. అర్థమైందా మీకు రాధ గారు? అర్థమైంది అర్థమైందమ్మా. మీ సెలబ్రేషన్స్ రవి గారు చాలా బాగా బాగున్నారా? జరిగాయి. బాగున్నామండి. ఓకే ఓకే. ఈ అనుపమ గారు హైదరాబాద్ అంటే అమెరికా వెళ్ళి వచ్చారు కదా. ఓకే. అవునా? ఉమ్. అదేనండి, మీ సెలబ్రేషన్స్ బాగా జరిగాయని తెలిసింది. అవునా? నేను వెళ్ళలేదు. అవునా? ఓకే. ఓకే అండి, సబ్జెక్ట్ చాలా అర్థమైంది. తక్కువ మంది వచ్చారు. అవునా? ఆహా. 30 మంది వచ్చారట. ఓకే ఓకే. ఓకే ముగించేద్దాం. అందరికీ నమస్కారం. ముగించేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నమస్కారం. అడగండి, లేకపోతే ముగించేస్తాను. ఇప్పుడు సబ్జెక్ట్ అర్థమైంది, అది సంతోషం. అంటే మనస్సుని నిశ్చలం చేయాలంటే అణిచేయడం వల్ల అవ్వదు, అది ఒక్కటే మనం జ్ఞాపకం పెట్టుకోవాలి.